హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మొన్న ఆర్ఆర్బీ పీఓ ఇంటర్వ్యూ నాకు 30th జరిగింది. దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, వాళ్ళే క్వశ్చన్స్ అడిగారు, ఓకే, నేను ఎలా దానికి ఆన్సర్ ఇచ్చాను అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ నా వెన్యూ వచ్చేసి మైసూరు, కర్ణాటకలో జరిగింది. ఇది ఒక హోటల్ అనమాట, కళ్యాణి అని అక్కడ హోటల్. చాలా బాగుంది. ఓకే, ఇది వెన్యూ వచ్చేసి నాది మార్నింగ్ షిఫ్ట్ అండ్ ప్యానెల్ 4. ఓకే, అండ్ డ్రెస్ కోడ్. ఓకే, ద డ్రెస్ కోడ్ ఐ యూజ్డ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫార్మల్ షర్ట్ అండ్ ఫార్మల్ ప్యాంట్ విత్ బ్లాక్ షూ విత్ లేస్. ఓకే, విత్ లేస్ ఉంటేనే బాగుండిద్ది. అండ్ నార్మల్ బెల్ట్ అనమాట. ఓకే, ఇట్లా ఇది పర్ఫెక్ట్ ఉండటం. అండ్ దీంతోపాటు మీరు అవసరమైతే బ్లేజర్ వేసుకెళ్ళచ్చు, లేకపోతే సూట్ లాంటిది కూడా వేసుకెళ్ళచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్. వాళ్ళు నిన్నేమనరు నువ్వేం వేసుకెళ్ళినా, ఈవెన్ నువ్వు జీన్స్ వేసుకెళ్ళినా ఏమనరు. కాకపోతే మార్క్స్ తగ్గిస్తారు అంతే. ఓకే, ఎందుకు ఇలా వచ్చావు అని కూడా అనరు. ఓకే, యా, ఇక్కడ షర్ట్. ఓకే, ఎవ్రీథింగ్ క్లియర్ కదా. సో ఇట్లా నెక్స్ట్ ఎవరైనా ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇట్లాంటివి ట్రై చేయండి. అంటే ఇది వెన్యూ. ఇది వచ్చేసి మాకు ప్యానల్స్ లోపల ఇట్లా ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ప్యానల్స్ లోపల ప్యానల్స్ ఉన్నాయి. మొత్తం 7 ప్యానల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యానల్కి 25 to 30 మెంబర్స్ ఉన్నారు. మాకు జరిగిన షిఫ్ట్లో. యా, అక్కడ కూర్చోబెట్టి మాకు మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. మాకు అటెండెన్స్ తీసుకున్నారు. సో ఎవ్రీథింగ్ మాకు అక్కడ నుంచే జరిగింది. అక్కడ నుంచి ఇంటర్వ్యూ ఎదురు హోటల్ ఉంటుంది. దీనికి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఆ హోటల్లోకి ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళారనమాట. ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ ఏం అడిగారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ నేను నా 8:30 కదా, నేను 8కే అక్కడ ఉన్నాను. 8:30కి వెళ్ళిన తర్వాత ఒక 15 minutes వరకు అటెండెన్స్, అంటే మనం లోపలికి ఎంట్రీ దగ్గరే సరిపోయింది 15 minutes వరకు. అండ్ దెన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మన థంబ్ ఇవన్నీ మనం వెరిఫై చేయించుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఇక్కడ నాకు బాగా టైం పట్టింది. ఓకే, 10:30 వరకు నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వలేదు. 10:30 తర్వాత నా నేమ్ వచ్చింది, పిలిచారు, నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్నాను. దెన్ నన్ను పిలిచారు. నేను ఇట్లా అయ్యేసరికి 11:15కి నన్ను అక్కడికి ప్యానల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే, అసలు ఆట ఇక్కడే. ఓకే, అప్పటి వరకు ఐ వాజ్ నార్మల్గానే ఉన్నాను. కొంచెం అక్కడ యాంగ్జైటీ అండ్ కొంచెం ఏదోలా ఉంది. దెన్ నాకు మా ప్యానల్లోనే ముందు ఒక మెంబర్ నాకు తెలిసిన అతన్ని అడిగా, ఎట్లా బయటకు వచ్చాడు తను అప్పుడే. అండ్ దెన్ నేను అడిగాను ఎలా అయ్యింది అని. దెన్ హీ సెడ్ డోంట్ వరీ అట్ ఆల్. తను తెలుగు అతను కాదు, మహారాష్ట్ర అతను. హీ సెడ్ డోంట్ వరీ అట్ ఆల్, ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, బేసిక్ క్వశ్చన్స్ అడిగేశారు, జస్ట్ బీ కాన్ఫిడెంట్ అన్నాడు. యా, దెన్ ఐ టుక్ అడ్వాంటేజ్. ఓకే, అక్కడ నాకు కొంచెం ఇక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దట్టు నేను ఒక 7 days నుంచి మొత్తం బ్యాంకింగ్ అవేర్నెస్ మొత్తం అటు ఇటు తిరిగేస్తూ ఉన్నాను. సో నాకైతే పెద్ద ప్రాబ్లం అవ్వదు అనిపించింది, ఒక క్వశ్చన్స్ ఎలా ఉన్నా కూడా. యా, ఇక్కడ అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ ప్యానల్ బయట కూర్చున్నాను నేను. డోర్ ఓపెన్ పిలిచారు నన్ను, ఒక బెల్ అనేది రింగ్ చేస్తారు. పిలిచిన తర్వాత దెన్ నేను డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ అందరికీ, మే కమిన్ సార్ అన్నాను. దే సెడ్ యా కమిన్. లోపలికి వెళ్ళే టైంలోనే మనం కూర్చునే మధ్యలో గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఓకే, దెన్ ఐ సెడ్ సేమ్ లైక్ దట్. మొత్తం వాళ్ళు 5 members ఉన్నారు. 5 members, ఇందులో ఒక లేడీ ఉన్నారు. ఓకే, 4 gents అండ్ 1 lady మ్యామ్ ఉన్నారు. ఓకే, వీళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ దెన్ లాస్ట్లో మేడంకి గుడ్ మార్నింగ్ మ్యామ్ అని చెప్పాను. దే సెడ్ రిటర్న్లో మళ్ళీ విష్ చేశారు. దెన్ దే సెడ్ ఒక సెకండ్ గ్యాప్లో దే సెడ్ సిట్ డౌన్. దెన్ అప్పుడు కూర్చున్నాను. వాళ్ళు చెప్పేదాకా మనం కూర్చోకూడదు. ఓకే, ఈవెన్ వాళ్ళు ఒక 5 seconds 10 seconds టైం తీసుకున్నా కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. అంటే సిట్ డౌన్ అనే దాకా కూర్చోకూడదు. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ రూల్. సో ఆ రూల్ అయితే నేను బ్రేక్ చేయలేదు. వాళ్ళు చెప్పేంతవరకు నేను వెయిట్ చేశాను, కూర్చున్నాను. దెన్ వాళ్ళు చెక్ చేశారు, ఇంట్రడక్షన్ చెప్పమన్నారు ఫస్ట్. ఓకే,
ఓకే, ఇది బేసిక్. ప్రతి ఇంటర్వ్యూలో ఇంట్రొడక్షన్ ఈజ్ కామన్. ఓకే, ఇక్కడ నుంచి మనకి దెన్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంట్రొడక్షన్ నేను నా నేమ్, దెన్ నేను స్టడీ ఎక్కడి నుంచి, నా స్టడీస్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దెన్ హాబీస్, ఇట్లా చెప్పుకుంటా ఇదొక స్ట్రక్చర్ ఉంటుంది ఇంట్రొడక్షన్కి. సో ఆ స్ట్రక్చర్ ఫార్మాట్లోనే చెప్పాను. లాస్ట్లో ఒక వర్డ్ యాడ్ చేశాను. ఓకే, హాబీస్లో నేను వీడియో ఎడిటింగ్ అని పెట్టాను. ఓకే, దెన్ హీ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ అబౌట్ వీడియో ఎడిటింగ్. ఓకే, ఇక్కడ వీడియో ఎడిటింగ్ అని చెప్పన్నా. ఇక్కడ ఇక ఒక 3 minutes ఇక్కడ టైం పట్టింది నాకు. ఎట్లా చెప్తా ఉండండి. వీడియో ఎడిటింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గేమ్. వీడియో ఎడిటింగ్ చెప్పగానే ఎట్లా చేస్తావు, మ్యారేజ్గా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి ఇట్లా ఏం చేస్తావు, ఫొటోస్ ఇవి తీస్తావా, వీడియో అని చెప్పి అడిగాడు. దెన్ ఐ సెడ్ సార్ అట్లా అవి కాదు, అంటే ఇదంతా ఇంగ్లీష్లోనే, మనం కర్ణాటక కదా వెళ్ళింది, తెలుగులో మాట్లాడతానికి ఉండదు. అవి కాదు, ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, దానికి సంబంధించి వీడియో ఎడిటింగ్, ఇట్లా మా ఫ్రెండ్స్ అంటే ఒక్కనే అని చెప్తే మళ్ళీ తేడా కొడుతుంది అని చెప్పి ఫ్రెండ్స్ అని చెప్పి కొద్దిగా అక్కడ మిక్సింగ్ చేశాను. ఫ్రెండ్స్ అండ్ నేను దాంట్లో ఎడిటర్ని, మేనేజర్ ఇంకొక అతను ఉంటాడు సార్ అని చెప్పి అన్న, ఇద్దరం మొత్తం. సో ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాం సార్ ఒక వీడియో ఎడిటింగ్ అని. సో హౌ మచ్ డూ యూ ఎర్న్? ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి క్వశ్చన్స్ పడుతున్నాయి వీడియో ఎడిటింగ్ నుంచి. హౌ మచ్ డూ యూ ఎర్న్ ఆన్ యూట్యూబ్? ఓకే, నేను చెప్పాను సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం రావట్లేదు, వీఆర్ అప్కమింగ్ స్టేజ్ అంటే. దెన్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ రావాలి నీకు అంటే. నేను చెప్పే దాని గురించి ఒక క్రైటీరియా ఉంటుంది సార్, ఇట్లా 4,000 వాచ్ అవర్స్, 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, దెన్ వీ విల్ గెట్ మానిటైజేషన్ ఫర్ ద ఛానల్, ఎవ్రీథింగ్. ఓకే, చెప్పగానే ఓకే 4,000 వాచ్ అవర్స్ వెరీ బిగ్ నెంబర్ అది ఇది అన్నాడు. అవును సార్ అన్నాను. మీకు ఎన్ని ఉన్నాయి అన్నాడు. నేను ఒక నెంబర్ చెప్పాను. మనకి అది దాటిపోయి కూడా ఛానల్ అయిపోయింది మానిటైజేషన్ కూడా. సో నో ప్రాబ్లం. దెన్ అక్కడ అయిపోయింది. ఇక ఆ కన్వర్జేషన్, ఇంట్రొడక్షన్ అండ్ వీడియో ఎడిటింగ్ పార్ట్ నాకు అప్రాక్సిమేట్లీ ఇక్కడే 2 minutes. ఓకే, 2 minutes వరకు ఇక్కడ పట్టింది. దీని తర్వాత ఇక మెయిన్ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ నా కోర్ సబ్జెక్ట్ కోర్ గురించి అడిగారు. ఇక్కడ మన కోర్ సబ్జెక్ట్ నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. సో కంప్యూటర్స్లోంచి క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నెట్వర్క్స్ అడిగారు, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వైరస్. ఓకే, వైరస్, సైబర్ అటాక్స్, వీటి గురించి అడిగారు. సైబర్ అటాక్స్ అండ్ టైప్స్ ఆఫ్ వైరస్, మనకి టార్జన్, ఫిషింగ్ అని ఇట్లా ఉన్నాయి కదా, ఫిషింగ్ అని లేకపోతే మాల్వేర్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి అడిగారు. ఫిషింగ్ అంటే ఏందన్నారు, చెప్పాను. దెన్ దీని తర్వాత మనకి డిజిటల్ రూపీ, సేమ్ ప్యానల్ మెంబర్. ఓకే, ఇది ప్యానల్ మెంబర్ 1 అడుగుతున్నారు. ఇవన్నీ ఇంట్రడక్షన్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకళ్ళే అడుగుతున్నారు. మిగతా వాళ్ళకి కూడా నేను అందరి వైపు చూస్తూ ఆన్సర్ చేస్తూ ఉన్నాను. ఇతనే మళ్ళీ డిజిటల్ రూపీ అంటే ఏందన్నాడు. డిజిటల్ రూపీ, నేను ఈ రూపీ అన్నాను, బోత్ ఆర్ సేమ్. సో ఈ రూపీ, డిజిటల్ రూపీ. సో డిజిటల్ రూపీ అంటే ఏంటి అని చెప్పంటే ఇక చెప్పాను దాని గురించి. దెన్ ఇంకొక ప్యానల్, ఈ క్వశ్చన్స్ అంతా ఇక్కడ వరకు ఒక ప్యానల్ మెంబర్ అయిన తర్వాత దెన్ ప్యానల్ మెంబర్ 2 స్టార్ట్ చేశారు క్వశ్చన్స్. ఓకే, ప్యానల్ మెంబర్ 2 వచ్చేసి స్టార్టింగ్లో ఒక సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ సపోజ్ యు ఆర్ ఇన్ ఎ PO, యూ సెలెక్టెడ్ యాజ్ ఎ PO, దెన్ హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ టు ద సీనియర్ సిటిజన్స్ అబౌట్ ద సైబర్ అటాక్స్ అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు లింక్స్ వస్తాయి కదా, సో వాటి గురించి నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అన్నారు. ఓకే, సో నేను చెప్పాను వాళ్ళకి పొలైట్ వేలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్, దెన్ దట్ ఈస్ అని చెప్పా. సో ఇట్లా చెప్పా ఒక ఆన్సరు. ఓకే, అది అయిపోయిన తర్వాత దెన్ ఇంకో క్వశ్చన్ అడిగారు, అది కూడా సిచ్యువేషనల్ బేస్డే. వాట్ ఈజ్ సోషల్ మీడియా అని అన్నారు.
ఓకే. సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాని యూజ్ చేసి మన ప్రోడక్ట్ని ఎలా సెల్ చేస్తావు అని అన్నారు. ఓకే. ఏదైనా బ్యాంక్ ప్రోడక్ట్ ఉంటే దెన్ ఈ ప్రోడక్ట్ని బట్టి మన సోషల్ మీడియా యూజ్ చేసి ఎలా అని చెప్పి అన్నారు. ఇది అయిపోయిన తర్వాత చెప్పాను దానికి ఆన్సరు. ఏఐ అంటే అని అడిగారు. దెన్ హౌ టు యూజ్ ఏఐ ఇన్ బ్యాంకింగ్ అన్నప్పుడు నేను కొద్దిగా ఆన్సర్ నాకే కన్విన్సిబుల్గా లేదు. బట్ సంథింగ్ ఏదో చెప్పాను. బట్ దీనికైతే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే దెన్ అది అయిపోయిన తర్వాత నేను ఆలోచించుకుంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చాట్ బాట్స్గా యూజ్ చేయొచ్చు రిడ్రెసల్లో. ఇది బెస్ట్ ఆన్సరు. బట్ నేను అది చెప్పలేదు అక్కడ. అదే నాకు మైనస్ అనిపించింది. ఇక ఇక్కడితో ఈ సెకండ్ ప్యానల్ మెంబర్ ఆగిపోయాడు. దెన్ థర్డ్ ప్యానల్ మెంబరు స్టార్ట్ చేశారనమాట. డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అన్నారు. ఓకే, చెప్పాను దానికి. సో నీకు ఏ బ్యాంక్లో ఉంది అకౌంట్ అన్నారు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు. వై నాట్ ఇన్ ఆర్ఆర్బీస్ అని అన్నారు. నేను చెప్పాను దానికి కూడా మా ఏరియాస్లో లేవు సార్, మాకు అది కాక మా ఫ్రెండ్ ఒక అతను వర్క్ చేస్తున్నాడు, సో నేను ఎస్బీఐలో అకౌంట్ తీసుకున్నాను అని చెప్పాను. తర్వాత క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ డిఫరెన్స్ అడిగారు. డెబిట్ కార్డు నీకు 2 కార్డ్స్ ఉన్నాయా అంటే లేదు సార్, నాకు డెబిట్ కార్డు ఒకటే ఉందని చెప్పన్నాను. దెన్ హీ ఆల్సో స్టాప్డ్ దే. ఓకే, ఇంకో ఫోర్త్ ప్యానల్ మెంబర్ ఇక్కడే ట్విస్ట్ ఇన్ ద టేల్. ఇక్కడ కన్నడలో స్టార్ట్ చేశారు మాట్లాడదాం. ఓకే, కన్నడలో స్టార్ట్ చేస్తే దెన్ ఐ సెడ్ సార్ ఐ డోంట్ నో కన్నడ, ఐఎమ్ లెర్నింగ్ ఇట్ అని అన్నా. అంటే దెన్ మరి నువ్వు ఇక్కడ అన్నీ టిక్ చేస్తావు, రైట్, రీడ్, అది ఇది అని చెప్పి అన్నారు. ఎస్ సార్ ఐఎమ్ లెర్నింగ్ ఇట్ అని చెప్పి అన్నాను. ఎట్ ప్రజెంట్ ఐఎమ్ లెర్నింగ్ ఇట్ అంటే సరే అన్నారు. దాని తర్వాత ఒక చిన్న వర్డ్ ఎక్స్ట్రా యూజ్ చేశాను నేను. ఐ థింక్ దట్ ట్రిగర్డ్ దెమ్. అది కొంచెం మైనస్ అనిపించింది నాకు కూడా. ఏమన్నా అంటే అది మ్యాండేటరీ టర్మ్ సార్ అన్న. ఓకే, ఇట్లా వాడకూడదు ఇది. ఓకే, మ్యాండేటరీ టర్మ్ కాదంట. బట్ నేనేమంటున్నా అంటే ఐ థాట్ దట్ ఈజ్ ఎ మ్యాండేటరీ టర్మ్. వై? బికాజ్ మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విచ్ లాంగ్వేజెస్ ఓకే డూ యూ నో అన్నప్పుడు ఫస్ట్లోనే కన్నడ ఉంటుంది అక్కడ. ఇఫ్ యూ సీ క్లియర్లీ మనకి కన్నడ అక్కడే ఉంటుంది. దట్టు స్టార్ మార్క్ వేసి ఉంటుంది అది స్టార్టింగ్లో. నేను ఇది రెడ్ మార్క్ ఉంది అంటే దెన్ ఇట్ ఈజ్ మ్యాండేటరీ, వీ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్, అంటే దాంట్లో కన్ఫర్మ్ నువ్వు చెక్ బాక్స్ క్లిక్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఉంది. మీరు కూడా మీరు కనుక మీరు అప్లై చేసి ఉంటే దెన్ మీకు కూడా తెలుస్తుంది. అక్కడ మనం వేరే లాంగ్వేజ్ ఫస్ట్లో పెడదానికి ఉండదు. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ ట్రిగర్డ్. అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ చూసి మేబీ ఐ డోంట్ నో. బట్ ఈ వర్డ్ అనవసరంగా నాకు కూడా యూజ్ చేశాను అనిపించింది, మ్యాండేటరీ అని. దే సెడ్ ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ టర్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ సే లైక్ దట్. If you don't know Kannada, then fine, don't worry. We will give you 6 months of time. You will learn it, don't worry. But don't say it is a mandatory term అన్నారు. ఓకే సార్, ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్ అన్నాను. దెన్ ఐ విల్ లెర్న్ ఇట్ సార్, ఐఎమ్ లెర్నింగ్ ఇట్. ಸ್ವಲ್ಪ అర్థం అవుతూ అని ఏదో ఒకటి వాడాను. ఓకే, దే ఆర్ కన్విన్స్డ్. దెన్ ఇక్కడ ఇంకా మేడం ఉన్నారు కదా, మేడము ఒక చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడిగేశారు. టర్మ్ డిపాజిట్స్ అంటే డిపాజిట్స్. ఓకే, ఇందులో కూడా సేవింగ్స్కి టర్మ్ డిపాజిట్స్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత దెన్ నెఫ్ట్ ఆర్టీజీఎస్. ఓకే, నెఫ్ట్ ఆర్టీజీఎస్ గురించి అడిగారు, డిఫరెన్స్ అడిగారు. మనం మొత్తం ఇంకా అవి అడిగితే ఇంకెవరు చెప్పరు. దెన్ అయిపోయింది. ఇక ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత వెయిట్, స్టార్టింగ్లో ఈ సార్ ఉన్నారు కదా ప్యానల్ మెంబర్ 1లో విపిఎన్ అంటే ఏందో అని కూడా అడిగారు. ఓకే, విపిఎన్ అంటే ఏందని అడిగారు, చెప్పాను. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తానండి. ఇందాక ఫస్ట్ ప్యానల్ మెంబరు మనకి కంప్యూటర్ గురించి అడిగారు అని చెప్పి అన్నాం కదా. ఇది ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏం క్వశ్చన్ అంటే క్రిప్టో కరెన్సీ గురించి అడిగారు. ఓకే, క్రిప్టో కరెన్సీ అంటే ఏందన్నాడు. ఇక్కడ నేను
ఒక 2 సెకండ్స్ చాలా ఆలోచించా. అసలు ఎందుకు అంత ఆలోచించానో నాకే తెలీదు. ఐ నో ఇట్ ఈస్ ఎ ఇల్లీగల్ మనీ. నేను ఎలా చెప్పానంటే అసలు కాన్ఫిడెన్స్ లేదు నేను చెప్పిన దాంట్లో. చాలా వాయిస్ చాలా తక్కువతో ఇట్ ఈస్ ఎ క్రిప్టో కరెన్సీ సార్ అన్న. అంటే యెస్ ఇట్ ఈస్ రైట్, బట్ వై ఆర్ యూ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ అని చెప్పి అన్నారు. నేనేం చెప్పలేదు. ఎందుకు కాన్ఫిడెంట్ కాదు అంటే, నేను ఎందుకు ఆన్సర్ నాకు తెలుసు ఇట్ ఈస్ ఎన్ ఇల్లీగల్ మనీ అని. బట్ మనం అలా డైరెక్ట్గా ఒక ఇల్లీగల్ మనీ అని చెప్తే నా మైండ్లో ఆ టైంలో ఏమాడిందంటే, దెన్ వై యుఎస్, ఈవెన్ జపాన్ అండ్ భూటాన్ రీసెంట్లీ టూరిజంలో స్టార్ట్ చేశారు. వై దే ఆర్ యూజింగ్ ఇఫ్ దట్ ఈస్ ఎన్ ఇల్లీగల్ మనీ అని అంటారేమో. ఓకే, ఇఫ్ దే ఆస్క్ దట్ క్వశ్చన్ దెన్ నేను బుక్ అయిపోతా. ఓకే, ఐ డోంట్ నో అని చెప్పాల్సి వస్తుంది డైరెక్ట్గా. సో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఐ డోంట్ నో పడిందంటే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్. సో ఆ క్వశ్చన్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి నేను కొంచెం మాడ్యులేషన్ తగ్గించాను. డీమాడ్యులేషన్ చేశాను వాయిస్ని. బట్ ఆయన ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నారు ఆయనే. దెన్ అమ్మ బతికేంద్ర స్వామి. ఇక వాళ్ళు దాని గురించి ఏమి ఇన్డెప్త్ తెలియలేదు, థ్యాంక్ గాడ్. అండ్ స్టార్టింగ్లో వీడియో ఎడిటింగ్ అన్నాను కదా మీతో. వీడియో ఎడిటింగ్ అంటే ఇప్పుడు నేను చేసే వీడియో ఎడిటింగే కాదు, ఇప్పుడు ఈ ఎడిటింగ్ నేను చేస్తా. ఈ ఎడిటింగ్ మీరైనా చేయొచ్చు కొంచెం ఒక 10 రోజులు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎడిటింగ్. నాకు ఇంకొక ఛానల్ ఉంది, ఇది పేరు డీకోడ్ డీప్లీ. ఓకే, ఇది మన ఛానలే. కోర్స్ నేనే ఉంటాను మొత్తం అందులో కూడా. ఫేస్ అయితే ఉండదులే అందులో కూడా. బట్ వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో అందులో ఉంటుంది చూడండి. మనకేంటంటే కొంచెం ఇష్టం ఉంటుంది జియో పాలిటిక్స్ వీటి మీద. ఇండియన్ పాలిటిక్స్ అంత ఇష్టం ఉండదు, జియో పాలిటిక్స్ ఇష్టం. ఓకే, సో వాటి మీద ఎప్పుడూ అనిపిస్తుంది నాకు, ఎప్పుడైనా అలాంటి ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉండేది, 2020 నుంచే ఉండేది. వెన్ ఐ వాజ్ 19 years 20 years ఓల్డ్. సో ఆ ఏజ్ నుంచే నాకు ఇట్లాంటి ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం ఉండేది. ఈ ఛానల్ మనం ఇప్పుడు ఈజీ జాబ్ పోర్టల్ స్టార్ట్ చేయకముందు కూడా ఒక ఛానల్ ఉండేది, దానికి అసలు అంత వర్కౌటే చేయలేదు. దాన్ని మార్చి మనము డీకోడ్ డీప్లీ అని పెట్టి పాత వీడియోస్ అన్ని డిలీట్ చేసి మనం కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. ఇందులో ఒక వీడియో ఉంటుంది. ఓకే, యుఎస్ వర్సెస్ చైనా అని. ఓకే, ఒకసారి ఆ వీడియో చూడండి. అసలు ఎంతసేపు పట్టిద్ది ఆ వీడియో మీకు చూస్తే అర్థమైద్ది అసలు వీడియో ఎడిటింగ్ జిఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది అనేది. నేను ఇప్పుడు యూజ్ చేసే యాప్స్తోనే లిమిటెడ్ సోర్సెస్ నాకుంది లిమిటెడ్ సోర్సెస్. ఎందుకంటే మనం ఎక్కడ పెయిడ్ కంటెంట్ పెయిడ్ చేసి ఏమి వీడియో ఎడిట్ చేయలేను నేను, అంత డబ్బులు లేవు కూడా నా దగ్గర. సో ఉన్న సోర్సెస్లోనే ద బెస్ట్ అన్నమాట. సో నేను చేయగలను అలాంటివి, కానీ టైం. ఓకే, టైం ఎక్కువ మనకి ఉండదు, మనం చదువుకోవాలి. దట్టు ఒక ఛానల్ మెయింటైన్ చేయడానికే, అన్ని వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడానికే దేవుడు కనిపిస్తాడు. ఒక్కసారి నిద్ర కూడా ఉండదు. నైట్ 12 వరకు కంటెంట్ అవి ఇవి చేసి ఏందేందో చేస్తా. ఒకసారి చూడండి, మనోళ్ళు అయితే కింద కామెంట్ చేయండి, నాకు మనోళ్ళని తెలుస్తుంది. వీలుంటే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారు అందులో కూడా 200+ ఉన్నట్టున్నారు. నేను అసలు ఇప్పటికీ చూడలేదు, ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తాను. అది నేను జనరల్ పర్పస్గా యూజ్ చేస్తాను ఇక ఆ ఛానల్ని. అంతే, క్వశ్చన్స్ ఇవే వచ్చింది. అసలు ఏం ఇంటర్వ్యూవో ఇది నాకే అర్థం కాలేదు. ఒక్క నిమిషం, క్వశ్చన్స్ చూస్తే ఈజీగానే ఉన్నాయి, చెప్పాను బాగానే. బట్ దిస్ ఈజ్ నాట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద RRBPO ఇంటర్వ్యూ. ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐ థాట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ వన్, బట్ I thought it is the easiest one. I have an interview experience already, but it is not like that earlier. It is very simple. I think they are just seeing our confidence, how we are handling the situation, the way we are talking, the communication skills I used. ఓకే, ఎలా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇవి చూడడానికి అడుగుతున్నారు అంతే తప్ప ఏదో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేసి ఆన్సర్స్ తెలుసుకోవాలని కాదు. వాళ్ళు ఎలా చెప్తున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ప్రెషర్ వచ్చినప్పుడు ఎలా దాన్ని మిటిగేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. సో ఇది వాళ్ళు కోరుకుంటుంది, ఐ థింక్. సో దిస్ ఈజ్ ద గేమ్. సో ఒకటి ఏంటంటే నాన్ కన్నడ క్యాండిడేట్స్కి
కొంచెం డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఆ ఫేస్లో కనపడిపోతుంది, నాకైతే కనపడుతుంది. దే ఆర్ డిసప్పాయింటెడ్ వెరీ వెల్ వెన్ ఐ సే ఐ డోంట్ నో కన్నడ, ఐఎమ్ లెర్నింగ్ ఇట్. డెఫినెట్లీ నేను కన్నడ వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. నాకు వాళ్ళని అడిగాను, ముగ్గురిని అడిగితే ముగ్గురిని మీరు సెలెక్ట్ అవుతారు, లేకపోతే సెలక్షన్ లిస్ట్, సో ఇట్లా వర్డ్స్ చెప్పి పంపించారంట. ఐ డోంట్ నో, బట్ యా, ఇట్స్ అప్ టు ద ప్యానల్. సో ఇలా జరిగింది నా ఇంటర్వ్యూ అనేది. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ మీకు ఎప్పుడు జరిగింది, అండ్ మీకేం అడిగారు అసలు క్వశ్చన్స్, అసలు ఉందా ఇంటర్వ్యూ, ఎక్కడ పోయింది, ఓకే, ఏ విషయం అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.